ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్లో తెలుగు టైటన్స్ అత్యవసరంగా ఒక డిఫెన్స్ పొజిషన్ని టార్గెట్ చేసి కొంతమంది డిఫెండర్స్ని కొనాల్సి ఉంటుంది. అయితే అది లెఫ్ట్ కవర్ పొజిషన్ కాదు. అజిత్ పవార్ని ప్రో కబడ్డీ సీజన్ 13కి ముందుగా రిలీజ్ చేస్తున్నట్టుగా చాలామంది లీక్స్ అందిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రో కబడ్డీ సీజన్ 12లో కిషన్ కుమార్ హుడ్డా గారు ఇచ్చినటువంటి లాస్ట్ ప్రెస్ మీట్ అనే చెప్పాలి. ఏ డిఫెండర్ అయినా 8 పాయింట్లు ఆపోజిట్ టీంకి ఏ విధంగా ఇవ్వగలుగుతాడు అంటూ ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అజిత్ పవార్ పైన చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అజిత్ పవార్ని రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఈవెన్ నేను కూడా అదే భావిస్తున్నాను. అయితే లెఫ్ట్ కవర్ కోసం ఎలానో తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో టార్గెట్ చేసి కొంతమంది డిఫెండర్స్ని ఎంపిక చేసుకుని మరీ కొంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ఎన్వైపీస్ని యూటిలైజ్ చేస్తారు ఆ పొజిషన్ కోసం. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఒక డిఫెన్స్ పొజిషన్ కోసం కొంతమంది డిఫెండర్స్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఆ పొజిషన్ మరేదో కాదు, లెఫ్ట్ కార్నర్ పొజిషన్. లెఫ్ట్ కార్నర్లో మనకు అంకిత్ జాగ్లాన్ ఉన్నాడు కదా భయ్యా, మరి మరొక లెఫ్ట్ కార్నర్ ఎందుకు అని అడుగుతారా? ఒకవేళ అంకిత్ జాగ్లాన్ ఏదైనా కారణం వల్ల టీం నుంచి బయటకు వెళితే, సీజన్ నుంచి బయటకు వెళితే మనకి అతని స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి ఒక మంచి డిఫెండర్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఖచ్చితంగా కావాలి. ప్రో కబడ్డీ సీజన్ 12లో చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అంకిత్ జాగ్లాన్ కనబరిచాడు. అండ్ అంకిత్ జాగ్లాన్కి రాహుల్ దాగర్ అనేటువంటి డిఫెండర్ని యాజ్ అ బ్యాకప్గా తీసుకున్నప్పటికీ ప్రో కబడ్డీ సీజన్ 12లో అతని యూటిలైజేషన్ అనేది చాలా లిమిటెడ్గానే జరిగిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఎక్స్పీరియన్స్ లేనటువంటి డిఫెండర్ని లెఫ్ట్ కార్నర్కి బ్యాకప్గా ఇస్తే కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మరొక లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ని ఆప్షన్లో పిక్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్. దీనికి మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఆప్షన్స్ని అప్కమింగ్ వీడియోస్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో తెలుగు టైటన్స్కి ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ లెఫ్ట్ కార్నర్ బ్యాకప్ అయితే కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.